మన బిడ్డను జాగ్రత్తగా చూసుకో. ఒకవేళ నేను యుద్ధం నుంచి తిరిగి రాకుంటే ఈ బిడ్డను పెంచి ప్రయోజకుని చేయి. నేను విజయంతో తప్పకుండా తిరిగి వస్తాను సైరా. వీర్ బహదూర్ జవానో, చావడానికి సిద్ధంగా ఉన్న సైనికులతో నేను ఒక్క విషయం చెప్పాలనుకుంటున్నాను. వి డోంట్ డై. చావాల్సింది మనం కాదు, మన శత్రువులు. 135 ఫ్రంటియర్ ఫోర్స్ కే బహదూర్ సిపాయియో, అస్సలాం అలైకుం. మనుషుల్ని చంపడం పాపం అని మన ఖురాన్ చెప్తోంది. కానీ మనం సైనికులం. దేశ రక్షణ కోసం ప్రాణాలు తీయాల్సి ఉంటుంది. అది మన కర్తవ్యం. లెట్ ద ఎనిమీస్ డై ఫర్ దేర్ కంట్రీ. దేశం కోసం ప్రాణాలు అర్పిస్తే అది గెలిచినట్టు లెక్క కాదు. గెలవాలంటే మనం ప్రాణాలతో ఉండి శత్రువు తన దేశం కోసం ప్రాణాలు ఇచ్చేలా చేయాలి. 6 ఏళ్ల క్రితం యుద్ధంలో జరిగిన చేదు జ్ఞాపకాలను ఇంకా మర్చిపోలేదు. అంతలోనే మరో యుద్ధం మన కళ్ల ముందుకొచ్చింది. భారతీయులైన మనం ఎప్పుడూ యుద్ధాన్ని కోరుకోలేదు, కోరుకోం కూడా. ఒక సగటు భారతీయుడు గాని పాకిస్తానీయుడు గాని ఎప్పుడూ యుద్ధాన్ని కోరుకోలేదు. ఇట్స్ ఎ గేమ్ ఆఫ్ పవర్. పాకిస్తాన్ ప్రజలు ఈ యుద్ధాన్ని కోరుకుంటున్నారా లేదా అది మనకు అనవసరం. మనం యుద్ధం చేస్తున్నాం ఎందుకంటే మనం యుద్ధ వీరులం. ఈ అనివార్యమైన యుద్ధం ఇప్పుడు మన ముందు ఉంది. సో we don't ask questions. We'll fight to protect our nation. ఇప్పుడు మనతో నంబర్ 6 మెడ్రాస్, 1 armed tank from Pune Horse, artillery battery of 40 medium regiment, a trolley of advanced OP, and penetrating force led by Captain Adi. We are strong. మన యుద్ధం చేస్తాం మన దేశ రక్షణ కోసం. Are you ready? Yes sir. వీర సైనికులారా, బసంత్ బ్రిడ్జిని మనం కాపాడుకోవాలి. ఎందుకంటే మన విజయాన్ని నిర్దేశించేది అదే. ఈ లక్ష్య సాధనలో మనలో కొంతమంది ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంది. తయారు హో. Yes sir. సో మన 33 గ్రెనేడియర్స్ బెటాలియన్ D+13 లో బసంత్ అండ్ డిఫెన్స్ ని టైట్ గా ఉంచుతుంది. There will be a heavy offensive from Pakistan. Are you ready? Yes sir. లడాయి తక్బీర్. Yes sir. दुर्गा माता की जय. दुर्गा माता की जय. లడాయి తక్బీర్. Yes sir. మూవ్ అవడానికి పర్మిషన్ ఇవ్వండి జనాబ్. ప్లీజ్. శ్రీకృష్ణ యదుభూషణ నరసఖ శృంగార రత్నాకర లోకద్రోహి నరేంద్ర వంచదహన లోకేశ్వర దేవత కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కథాచన. అయ్య బాబాయ్ మొదలెట్టేశాడు. కర్మలను ఆచరించుట ఎందే నీకు అధికారము కలదు గాని వాటి ఫలితములపైన కాదు. బాబు గీతానంద, యుద్ధానికి వెళుతున్నాం కదా, ఆ భగవద్గీతను పక్కన పెట్టి తుపాకీ పట్టుకోనాయనా. రే ఇడియట్, నువ్వు నోర్మయ్యి. వారు చెప్పిందే కరెక్ట్. మన కర్తవ్యం యుద్ధం. చూడండి కెప్టెన్ సాబ్, నేను ఇంతవరకు ఏ యుద్ధంలోనూ పాల్గొనలేదు. పోతే ఈ ఫుడ్, జీతం, పెన్షన్ ఇవన్నీ వస్తాయనే ఉద్దేశంతోనే మిలిటరీలో చేరాను. నిజానికి పస్తులకు భయపడే నేను ఇందులో చేరాను. కానీ కొద్ది రోజులుగా గుండెల్లో తోట దిగి చనిపోయినట్టుగా రాత్రులు కళ్ళు వస్తున్నాయి. ఏరా సుదర్శన్, నీకు భయంగా ఉంటే ఈ భగవద్గీత చదువుకో. నువ్వు చంపినా నిన్ను చంపినా సరే నిజానికి ఎవరూ ఎవరిని చంపినట్టు కాదు. ఒరే గీతానంద, నీ మాటలతో మెంటల్ తెప్పించుకు నాయనా. పాకిస్తాన్ వాళ్ళు కౌరవులు, మనం పాండవులం రా. ఒకే కులంలో ఒకే కుటుంబంలో పుట్టాం. అయినా యుద్ధం చేయక తప్పదు. అదేరా ధర్మం అంటే.
ఇలా చూడండి సాబ్, నేను ముందుకెళ్ళాలా లేక వెనక్కి వెళ్ళాలా? అది మనదెప్పుడు ముందడుగే. జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి స్వర్గాదపి గరీయసి. బసంతర్ వెరీలా గ్రాంచ్ ఇస్ గోయింగ్ టు బి ఏ టఫ్ టాస్క్. ఎస్ సాబ్. సాబ్ టీ. నేను అడిగింది ఇది కాదు. ఇప్పటికి ఇది తాగండి సార్. సరే పెట్టేసి వెళ్ళు. This is going to be the route. Okay. There will be a lot of minefields across. జై హింద్ సార్. జై హింద్. కెప్టెన్ ఆశేషు, ఓపీ ఆఫీసర్, 6 సికింద్రాబాద్ రెజిమెంట్, రిపోర్టింగ్ సార్. బాగున్నారా? బాగున్నాను సార్. మన దేశం కూడా బాగుండాలి, అందుకే చావడానికి సిద్ధమయ్యే ఇక్కడికి వచ్చాం సార్. కెప్టెన్ ఆదిశేషు, యుద్ధంలో మిలిటరీ వాళ్ళకి 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి విజయం లేదా వీరస్వర్గం. కానీ విజయం సాధించి ప్రాణాలతో తిరిగి వచ్చే మిలిటరీ వాళ్ళు ఇప్పుడు మనకు అవసరం. సో ఐ వాంట్ ఆల్ యూ టు బి అలైవ్ టు సెలబ్రేట్ ద విక్టరీ. చేత్తో కాదు సార్, మనసుతో సెల్యూట్ చేస్తున్నాం. ఐ హర్డ్ ఎ లాట్ అబౌట్ యూ అండ్ నౌ ఫీలింగ్ ద పాజిటివ్ ఎనర్జీ. నేను నా ట్రూపు ఎప్పుడూ మీతోనే ఉంటాం. అడ్వాన్స్ అబ్జర్వేషన్ ట్రూప్ విత్ ఆర్టిలరీ సపోర్ట్. బీ ఇన్ టచ్. ఇప్పుడు వెళ్ళి హాయిగా రెస్ట్ తీసుకోండి. చలో సార్. విజయ్ మోడ్.